ఈ పరాభవనామ సంవత్సరంలో మిథున రాశికి సంబంధించిన వారి లక్షణాలను గమనించే కంటే ముందు మృగశిర చివరి 2 పాదాలు, ఆర్ద్ర 4 పాదాలు, పునర్వసు మొదటి 3 పాదాలు, ఈ 9 పాదాలకు సంబంధించిన వాళ్ళు మిథున రాశికి సంబంధించిన వారు అవుతారు. కా, కి, కు, ఘం, ङ, ఛ, కే, కో, హ అక్షరాలు పేర్లలో మొదలుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ మిథున రాశికి సంబంధించిన వాళ్ళు అవుతారు. ఈ సంవత్సరం వీరి ఆదాయం 8 అయితే ఖర్చు 11 కనుక ఆర్థిక విషయంలో కొంత జాగరూకత ప్రదర్శించాల్సిన అవసరం ఉన్నది. అప్పటికప్పుడు ఆదాయం వచ్చినా, ఖర్చు చేయాలనే ఆలోచన తలంపు వచ్చినా కూడా ఆ విషయంలో కొంత మీ భాగస్వామి చేత లేదా మీ సన్నిహితుల చేత సమాలోచనలు జరిపి వ్యయాన్ని తగ్గించుకోవడం మంచిది. రాజపూజ్యం 1 అయితే అవమానం 7 ఉన్నది. అంటే అవమానం పాళ్ళు ఎక్కువగా ఉన్నందువల్ల సంఘంలో కీర్తి ప్రతిష్టలు కావాలనుకునేవారు సాధ్యమైనంత వరకు మౌనంగా తమ పనికి మాత్రమే పరిమితమై అనవసర విషయాల జోలికి వెళ్లకుండా, అనవసరమైన మాటలు మాట్లాడకుండా ఉండడం మంచిది. వీరి సహజ లక్షణాలను గమనించినట్టయితే మిథున రాశి వారికి చురుకైన ఏకాగ్రత కలిగినటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు. వెరీ కాన్సన్ట్రేటెడ్, పాయింటెడ్, కాన్సన్ట్రేటెడ్. హాస్య సంభాషణ ఉండడం, మంచి వాక్చాతుర్యం కలిగి ఉండడం, సంఘంలో లేదా సమాజంలో లేదా తమకున్నటువంటి పరిసరాలలో నవ్వుతూ నవ్విస్తూ ఆ జీవనాన్ని సాగించే లక్షణాన్ని కలిగి ఉంటారు. కొద్దిగా పరోపకారం చేయాలనే బుద్ధి, క్రీడల యందు ఆసక్తి, ప్రజ్ఞా పరీక్షలలో పాల్గొని విజయం సాధించేటువంటి శక్తి, జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉండడం, హాస్యప్రియత్వం, ఒకంత గర్వము, తర్వాత భక్తి పారవశ్యం కలిగి ఉండడం, భోగభాగ్యముల యందు ఆసక్తి, అంటే తాము సంపాదించిన దానిలో కొంత అనుభవించాలనేటువంటి కోరిక ఉంటాయి. సమయానుకూలంగా విజ్ఞతను ప్రదర్శించి, స్థితప్రజ్ఞతను ప్రదర్శించి మంచి చెడులను ఆలోచించేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటుంది. అయితే ఇన్ని ఉన్న అదృష్టం మాత్రం చంచలంగా ఉంటుంది. అటు ఇటు అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కొన్నిసార్లు తాము అనుకున్నటువంటి పని అనుకూలతగా ఉన్నప్పటికీ మరికొన్నిసార్లు ప్రతికూలత చూపించే అవకాశం ఉంటుంది. ఇక పరాభవనామ సంవత్సరంలో వీరి రాశి ఫలాలను గమనించినట్టయితే 10వ శని జూన్ 1 నుండి 2వ బృహస్పతి ఉండడం వల్ల ఈ సంవత్సరం అంతా వీళ్లకు సానుకూలమైనటువంటి ఫలితాలే కనిపిస్తాయి. ఏమాత్రం చింతించాల్సిన అవసరం లేదు. జూన్ 1 వరకు కొంత ఒక 20% ప్రతికూలత ఉన్నా తాము అనుకున్నటువంటి పనికి ఆటంకాలు ఎదురయ్యేటువంటి లక్షణాలు, సూచనలు కనిపిస్తున్నప్పటికీ అప్పటి నుండి మాత్రం అన్నీ సానుకూలమైనటువంటి ఫలితాలే కనిపిస్తాయి. అంతా శుభంగా ఉంటుంది. కార్యక్రమాలు అనుకున్న వెంటనే పూర్తి కావడం, మనసునందు సంతోషము, స్థిరమైనటువంటి మనసు, స్థిరమైనటువంటి శరీరం, అంటే ఆధివ్యాధులు 2 తక్కువగా ఉండడం, మానసిక శారీరక రుగ్మతలు తక్కువగా ఉండడం కనిపిస్తుంది. ఇంటి యందు నిరంతరం పండుగ వాతావరణం ఉండడం, సంఘమునందు గౌరవం, కీర్తి ప్రతిష్టలు, సంతానం లేని వాళ్ళకి సంతాన ప్రాప్తి జరిగే అవకాశం ఉన్నది. కొత్త వారిచే గౌరవం పొందేటువంటి అవకాశం ఉన్నది. చాలా రోజుల నుండి రానటువంటి ఆర్థిక వ్యవహారాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నది. అనుకున్న పనులు వేగంగా పూర్తయ్యే అవకాశం ఉన్నది. వివాదాలు, అభిప్రాయ భేదాలు సంస్కరింపబడి పరిష్కారమయ్యేటువంటి అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు విషయాలలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. మంచి ఉద్యోగము, అది ఉన్నవాళ్లకు మంచి ప్రమోషన్లు, ఉద్యోగోన్నతి జరిగేటువంటి అవకాశం ఉంది. మీ మంచితనం వల్ల, మీ మానసికమైన బలం వల్ల ఇరుగు పొరుగు వాళ్ళందరూ కూడా మీకు చేరువగా మారి మీకు సహకారాన్ని అందించి మీ పనిలో తోడ్పాటు అందించేటువంటి అవకాశం ఉంటుంది. సందర్భానికి ఉచితమైనటువంటి నిర్ణయాలు తీసుకొని మీ జీవనంలో ఒక మెట్టు ఎక్కేటువంటి అవకాశం ఉన్నది. ప్రయత్నపూర్వకంగా చేసినటువంటి పనులు ఏమైనా ఉంటే అవి తప్పకుండా నెరవేరుతాయి. మనసునందు ఒక సంతోషకరమైనటువంటి వాతావరణం ఎల్లప్పుడూ ఉంటుంది.
శత్రువులందరూ కూడా మిత్రులుగా మారుతారు. పాత సమస్యలు సమసిపోతాయి. వ్యవసాయదారులకు లాభంగా ఉంటుంది. తాము వేసిన పంటల యొక్క దిగుబడి పెరిగే అవకాశం ఉన్నది. ఆర్థిక పరంగా కూడా వారు ఖర్చు చేసిన దానికంటే ఆదాయము మించి మెండుగా ఉండేటువంటి అవకాశం ఉన్నది. అయితే జూను 1 వరకు నేను చెప్పినట్టుగా కొంత రాబడిలో తేడాలు ఉంటాయి కనుక జాగ్రత్తగా ఉండడం మంచిది. ఖర్చు చేసే విషయంలో మీ భాగస్వామితోనైనా, మీ సన్నిహితులతోనైనా, మీ కుటుంబ సభ్యులతోనైనా చర్చించిన తర్వాత మాత్రమే నిర్ణయాలు తీసుకోవడం మంచిది. పని యందు సంవత్సరమంతా కొంత ఒత్తిడి చీకాకు ఉన్నప్పటికీ చిట్ట చివరకు మాత్రం అద్భుతమైనటువంటి ధనాత్మకమైనటువంటి ఫలితాలు ఉండే అవకాశం ఉంటుంది. మీ గుడ్విల్ మార్కెట్లో పెరుగుతుంది. దేవాలయాలను సందర్శించడం, సత్కార్యాలకు దాన ధర్మాలు చేయడం, అవసరంలో ఉన్నటువంటి వారిని ఆదుకోవడం వంటి పరిహారాల ద్వారా ఆ మాత్రం ప్రతికూలతను కూడా తొలగించుకొని పరాభవనామ సంవత్సరంలో ఉజ్వలమైనటువంటి ఒక భవిష్యత్తును నిర్మాణం చేసుకుంటారని ఆశిస్తూ స్వస్తి.